morning, children. Good morning to everybody. We learned about numbers in previous class. So today we are going to learn a new concept. That is, what is ascending order and what is descending order. Arrange the following numbers in ascending order. ఈ క్రింది సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి. Arrange the following numbers in ascending order. What is meant by ascending order? So, writing from small number, arranging the numbers from small to big, from smallest number to biggest number in an order. That is called ascending order. ఆరోహణ క్రమము అంటే చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు రాయడం. మరి దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఒక తాడి చెట్టు ఉందనుకోండి, ఆ తాడి చెట్టు కింది నుంచి పైకి వెళ్తూ ఉంటాం. అంటే కింది నుంచి పైకి అంటే ఆరోహణ క్రమం. అంటే చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు, from small number to big number. So, arrange the following numbers in ascending order. So, this is the question given. My dear Lakshmi, you read the numbers 84, 79, 85, 105. So, first of all, you have to write the smallest number. First of all, you have to write the smallest number. What is the smallest number, my dear Imran? Which one is small one here among these numbers? Yes, first, yes, 79. Next number, 84. Next number, 85. Next number, 105. So this is a ascending order. So ascending order means writing from small number to big number, arranging the numbers from smallest to biggest. So in the given numbers, the smallest number is 79. After that, you know the numbers 84. After that, 85. After that, 105. Okay. So you have to arrange the numbers in a ascending order. This is called ascending order. So, my dear children, try to understand what is ascending order. పిల్లలు, ఆరోహణ క్రమము అంటే ఏమిటి? ఇచ్చినటువంటి సంఖ్యలని చిన్న అంకె నుండి పెద్ద అంకెకు రాయడాన్ని ఆరోహణ క్రమము అంటారు. ఇక్కడ 84, 79, 85, 105 అనే సంఖ్యలను ఇచ్చారు. ఇచ్చినటువంటి సంఖ్యల్ని చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు రాయమన్నారు. సో ఇచ్చిన వాటిల్లో చిన్న సంఖ్య 79, తర్వాత 84, తర్వాత 85, తర్వాత 105. సో మన కాన్సెప్ట్ ఏంటి? Arrange the following numbers in ascending order. So, we do some problems here. Try to understand what is ascending order. For example, మీరు మెట్లు ఎక్కుతున్నారు. ఒక డాబా మెట్లు కింది నుంచి పైకి ఎక్కుతున్నారు. కింది నుంచి పైకి ఎక్కుతున్నారు అంటే ఇక్కడ చూడండి, ఇవి మెట్లు అనుకుందాం. ఇలా ఉంది, కొన్ని స్టెప్స్ అనేటువంటివి ఇలా మెట్లు ఉన్నాయి. మనకి ఒక ప్రాబ్లం ఇచ్చారు. 12, 8, 13, 6 ఇలా కొన్ని నెంబర్స్ ఇచ్చారు. అరేంజ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇచ్చినటువంటి అంకెలను ఆరోహణ క్రమంలో రాయండి. ఆరోహణ క్రమము అంటే ఏమిటి? చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు. ఇప్పుడు మన డాబా మెట్లు ఇక్కడ కింది నుంచి పైకి ఎక్కుతున్నాం, లేదా ఒక తాడి చెట్టు ఎక్కుతున్నాం.
అన్నిటికన్నా చిన్న అంకె ఏమిటి? ఇక్కడ 6. తర్వాత అంకె ఏమిటి? 8. గుడ్. తర్వాత అంకె ఏమిటి? 12. తర్వాత అంకె ఏమిటి? 13. తర్వాత అంకె ఏమిటి? ఇంకేమీ ఇవ్వలేదు. సో ఈ విధంగా చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు ఇలా రాస్తే దీన్ని ఆరోహణ క్రమము అంటాం. సో మన యొక్క ఆన్సరు ఏమని రాసుకోవచ్చు? 6, తర్వాత 8, తర్వాత 12, తర్వాత 13. సో ఈ విధంగా మనం చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకి ఈ విధంగా రాస్తే దీన్ని ఆరోహణ క్రమము అని అంటారు. చిన్న నుండి పెద్ద. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చిన్న డబ్బా, దీనికన్నా కొంచెం పెద్ద డబ్బా, ఇంకొంచెం పెద్ద డబ్బా, ఇలా గీసుకుంటూ వెళ్తే మనం ఇలా చిన్న నుంచి పెద్ద ఇలా రాస్తే దీన్ని మనం ఆరోహణ క్రమం అని అనవచ్చు. అంటే చిన్న నుంచి పెద్ద అంకెలు రాయడాన్ని. సపోజ్ ఇది ఒక చిన్న గోళీ, ఇది కొంచెం పెద్ద గోళీ, దీనికన్నా పెద్దది ఇంకొకటి, దీనికన్నా పెద్దది ఇంకొకటి, అలా చిన్న అంకె నుండి పెద్ద అంకె. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అనుకుందాం, ఇక్కడ 5, ఇక్కడ 8, ఇక్కడ 10. సో ఈ విధంగా చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు రాయడాన్ని మనం ఆరోహణ క్రమము అంటాం. ఆరోహణ క్రమము. దిస్ ఈస్ కాల్డ్ అసెండింగ్ ఆర్డర్. Arranging the given numbers from smallest to biggest is called ascending order. మరి ascending order కి సంబంధించి మీకు కొంత హోంవర్క్ అనేటువంటిది ఇస్తాను. ఇచ్చినప్పుడు మీరు ఇంటి దగ్గర ఈ ascending order ని రాసుకొని రావాలి. ఇక్కడ చూడండి, నేను arrange the following numbers in ascending order. 12, 9, 50, 26, like that. So answer, what is your answer? My dear Lakshmi, tell me. Okay. Yes. 9, 12, 26, 50. Okay. This is called ascending order. Children, we learned about ascending order. Now let us learn about descending order. Arrange the following numbers in descending order. ఇచ్చినటువంటి అంకెలను లేదా సంఖ్యలను అవరోహణ క్రమంలో వ్రాయండి. అవరోహణ క్రమం అంటే ఏంటి? పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకి రాయడం. అంటే పైన మెట్ల నుంచి కిందికి దిగడం, తాడి చెట్టు పై నుంచి కిందికి దిగడం. ఇచ్చినటువంటి సంఖ్యలని ఇక్కడ పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకు రాయడం. What is descending order means? Arranging the numbers from biggest number to the smallest number. Arranging the numbers in an order from big number to small number. So our question is, arrange the following numbers in descending order. Arrange the following numbers in descending order. ఈ క్రింది సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యలు చూడండి, ఇక్కడ ఆన్సర్ నేను రాస్తున్నాను. ఇక్కడ అవరోహణ క్రమము అంటే ఏంటి? పెద్ద సంఖ్య, అన్నిటికన్నా పెద్ద సంఖ్య ఏమిటి లక్ష్మి? వీటిల్లో ఎస్ 12. తర్వాత దీని తర్వాత పెద్ద సంఖ్య ఏంటి? ఎస్ 9. ఆ తర్వాత 6, తర్వాత 4. సో దీన్ని అవరోహణ క్రమము అంటారు. అవరోహణ క్రమము అంటే ఇక్కడ ఇంకా ఈజీగా అర్థం కావాలి అంటే ఇక్కడ మీరు చూడండి, ఈ ఒక 4 స్టెప్స్ అంటే 4 మెట్లు. నువ్వు డాబా పై నుంచి కిందికి దిగుతున్నావు. ఫస్ట్ అన్నిటికన్నా పెద్ద మెట్టు ఏంటి? ఇక్కడ 12 అనేది పెద్దది. తర్వాత 9, తర్వాత
6 తర్వాత 4. సో ఈ విధంగా ఒక తాడి చెట్టు పై నుంచి కిందికి దిగడం లేదా మెట్ల నుంచి కిందికి దిగడం దీన్ని అవరోహణ క్రమము అంటారు. ఇంకా మనకి మరి ఈ అరేంజ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అనేటువంటి మన కాన్సెప్ట్ ని మనం ఇంకా వివరంగా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కొన్ని రకాల ఈ విధమైనటువంటి కొన్ని స్టెప్స్ డాబా నుంచి కిందికి కానీ పైకి కానీ ఎక్కుతున్నారు. మీరు ఇలా ఎక్కుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 4 5 6 7 డాబా మీరు ఎక్కుతున్నారు. ఇలా బాణం గుర్తేశాను. సో అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య ఇలా రాస్తున్నారు. దీన్ని ఆరోహణం అంటే ఎక్కడం, ఆరోహణ క్రమం అంటాం. మరి దీన్ని మనం అదేవిధంగా డిసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ అంటే ఏంటో చూద్దాం. చూడండి పిల్లలు, డిసెండింగ్ ఆర్డర్ ఇది అసెండింగ్ ఆర్డర్, ASCENDING ఆరోహణ క్రమం. దీన్ని ఏమంటాం? ఆరోహణ క్రమం అంటే కింద నుంచి పైకి. మరి అవరోహణ క్రమం, అవరోహణం అంటే పైనుంచి కిందకి. డిసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? పైనుంచి కిందికి వస్తున్నాం అంటే 7 స్టెప్స్ దిగుతున్నాం. ఇప్పుడు అంటే మెట్లు దిగుతున్నాం. 7 6 5 4 3 2 1. సో ఇలా నేను బాణం గుర్తు చూపించాను. ఇక్కడ ఒక తాడి చెట్టు అనుకోండి, ఇది దీని కిందికి దిగుతూ ఉన్నాం లేదా మెట్లు కిందికి దిగుతూ ఉన్నాం అంటే డిసెండింగ్ ఆర్డర్. పెద్ద సంఖ్య నుంచి కింది చిన్న సంఖ్య వరకు వస్తాం. అదే చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వైపు పోతే దాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటాం. అదేవిధంగా ఇది డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ అంటే అవరోహణ క్రమం. సో అవరోహణ క్రమం. వాట్ ఈస్ అసెండింగ్ ఆర్డర్ అన్నాం అనుకోండి, arranging the numbers from small number to big number. Descending order means arranging the numbers from big to small. That is called descending order. So ఇక్కడ చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు రాయడాన్ని ఆరోహణ క్రమము అంటారు ఇచ్చిన సంఖ్యలో. అదేవిధంగా ఇచ్చినటువంటి సంఖ్యల్లో పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకు రాయడాన్ని అవరోహణ క్రమము అని అంటారు. సో ఇక్కడ ఆరోహణ అవరోహణ క్రమము అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. Ascending order and descending order are most important. Now I am going to explain the descending order. Arrange the following numbers in descending order. For example, I am giving one question for you here. This is 72, 52, 45, 96, 25. These are the 2-digit number. So you have to write this is a question for you. This is question. I have to write the answer. What is the question? Arrange the following numbers in descending order. Arrange the following numbers in descending order. That means big to small. What is the biggest number among these numbers? Which one is big one? Yes, tell me, Lakshmi. So the biggest number is 96. Okay. What is the biggest number? Next one after 96. Here for the given numbers. Which one is big one? Yes, 72. Okay, good. After 72, which one? Yes, 52. Okay. Next one after 52. Yes, 45. After 45, this is 25. So these are the arrange the following numbers in descending order. So I arranged the numbers from big to small. So big to small means you look at the board here. I am writing 96,
72, 52, 45 and 25. So this is the descending order. Descending order means big number to small number. So descending order means arranging the numbers from big number to small number. So try to understand the sequence of the numbers, how to write the sequence for a given number. So this is the descending order. Descending order. So for the same question you have to write, suppose if they asked about arrange the following numbers in ascending order. Tell me the same question and I want to write here. So the question is given like this: 72, 52, 45, 96 and 25. What is the descending order? Descending order, what is the ascending order for this? Ascending means, okay, so from small number to big number. You have to write from here. This is 25, 45, 52, 72 and 96. So these are the this is ascending order and this is descending order. So my dear children, try to understand what is ascending order and what is descending order. So now I will write a definition here and look at the board and write down. Okay, what is ascending order and what is descending order? So write the ascending order. Ascending order. What is ascending order? Next, descending order. Ascending order and descending order. So try to understand the difference between ascending order and descending order. So descending order. So this is called ascending order and descending order. Ascending order means arrange. So what is arranging? Arranging numbers. Arranging numbers from smallest to big. From smallest to big. This is called ascending order. చిన్న సంఖ్యల నుంచి పెద్ద సంఖ్యకు ఒక వరుసలో రాయడాన్ని ఆరోహణ క్రమం అంటారు. ఏమంటారు? ఆరోహణ క్రమం. ascending order. ఆరోహణ క్రమం. ఓకే. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి తెలుగులో? అవరోహణ క్రమం. అవరోహణ క్రమం. అవరోహణ క్రమము అంటే ఏమిటి? అరేంజింగ్ నెంబర్స్ ఫ్రమ్ బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్. సో arranging numbers from biggest to small. Okay, from biggest to smallest. Okay, so ikkada biggest. So my dear children, try to listen carefully. Arohana kramam, ascending order. Avarohana kramamu, descending order. The definition for
Ascending order means arranging numbers from smallest to biggest. Arranging numbers from smallest to biggest. Descending order, avarohana kramamu, arranging numbers from biggest to smallest. For example, this is 8, 12, 14, 19. This is a ascending order. Ascending order. Arohana kramam. What is the descending order? Example here, 19, the same question, 14, 12, 8. So this is called descending order. So try to understand the difference between ascending order and descending order. This is your most important concept in third class, and try to practice at your home what is ascending and what is descending. Okay, so my dear children, goodbye, stay home, stay safe.